హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఒక 3 స్టాక్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియో కింద ఒకరు పదే ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్ గురించి అడిగారు. అదేవిధంగా చాలామంది కూడా దీని గురించి అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి సుజలాన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు మెట్రోపాలిస్ ఒకరు ఈ స్టాక్ గురించి పదే అడుగుతున్నాము, కానీ మీరు చెప్పడం లేదన్నారు. గతంలో చెప్పామండి, మీరు చూసి ఉండరు, వీడియోస్ని చూసి ఉండరు. ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే సో అడిగిన వాళ్ళు మన ప్రాఫిట్ మాస్టర్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అందులోనే మీకు చాలా వరకు స్టాక్స్ దొరుకుతాయి. ఆల్రెడీ మీరు మంచి స్టాక్స్ దొరుకుతాయి. ప్లస్ మీకు ఏదైతే అడుగుతున్నారో స్టాక్ దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, మిస్ కాకుండా. సో మెట్రోపాలిస్ గురించి గతంలో మనం చెప్పాము. ఓవరాల్గా దీని మీద లాంగ్ టర్మ్ పరంగా ఈ డయాగ్నిస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద నేను పాజిటివ్గా ఉన్నాను. షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలన్నా కూడా ఇది 52 వీక్ హైకి దగ్గర ఉందండి, లైఫ్ టైం హైస్ దగ్గర ఉంది. సో ఓవరాల్గా లాంగ్ టర్మ్ వ్యూ బాగానే ఉంటుంది, షార్ట్ టర్మ్ వ్యూ కూడా బాగానే ఉంది. నేనైతే పాజిటివ్గానే ఉన్నాను. కాకపోతే ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. అఫ్కోర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి చిన్న అంటే వాల్యూ పరంగా తక్కువ వాల్యూగా దొరుకుతున్న స్టాక్ ఏదీ లేదు. అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి. రోజుకి స్టాక్స్ పెరుగుతూ ఉంటే ఆబ్వియస్గా అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఓవరాల్గా ఈ డయాగ్నోస్ సెంటర్స్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాము, కోవిడ్ తర్వాత చాలా మన ఇండియాలో డయాగ్నోస్ సెంటర్స్ స్టార్ట్ అయినాయి. కాకపోతే అవన్నీ కూడా ఏంటంటే స్లోగా ఒక్కొక్కటి ఫైనాన్షియల్ మనకి అంటే మేనేజ్ చేసుకోలేక చాలా వరకు మూతపడిపోతున్నాయి అన్నమాట. చివరికి మిగిలేవి ఏంటి అంటే బ్రాండెడ్ ఉంటాయి. లైక్ మనకి థైరోకేర్ కావచ్చు, మెట్రోపాలిస్ కావచ్చు, ఇటువంటి మెడ్ ప్లస్ వాళ్ళు కూడా మనకి డయాగ్నోస్లోకి వచ్చారు. అదేవిధంగా మన అపోలో హాస్పిటల్ ఏవైతే ఉందో డయాగ్నోస్ సెంటర్స్, ఇటువంటి మెయిన్ బ్రాండ్సే ఉంటాయండి. మిగతా చిన్నవి చాలా వరకు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ మీకు లాంగ్ టర్మ్ ఉండాలి, మంచి రిటర్న్స్ ఈ డయాగ్నోస్ సెంటర్స్ మీద రావడానికి అవకాశం ఉంది. ఇది మెట్రోపాలిస్ గురించి. ఇక మెయిన్ స్టాక్స్ మనం డీటెయిల్ అనాలిసిస్ వెళ్దాము. ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నారు. ఈ కంపెనీ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ మోడల్లో ఉన్నారు. ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్ అసలు బిజినెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ కంపెనీ గురించి కనుక గమనిస్తే ఇది 2022లో లిస్ట్ అయింది. ఈ ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్ అనేది ఇది డేటాబేస్ కంపెనీ అండి. సో డేటాబేస్ అంటే ఏం డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. దాదాపు అంటే అన్ని కంపెనీస్, గ్లోబల్గా ఉన్న అన్ని కంపెనీస్ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ మీరు ఫాలో అవుతూ ఉంటే, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక స్టాక్ గురించి మీరు చూడాలి, ఫండమెంటల్స్ చూడాలి. ఆ స్టాక్ ఈపీఎస్ ఎంత ఉంది, రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, ఆర్పిఈ ఎంత ఉంది, ఇవన్నీ చూడాలంటే మీరు దేంట్లో చూస్తారు? రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి మనకి, లైక్ ట్రెండ్ లైన్ అనో లేకపోతే స్క్రీనర్ అనో ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇవంతా కూడా వీళ్ళు ఏంటంటే ఆ డేటా ఆ కంపెనీకి చెందిన ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ దగ్గర మనం ఆ వెబ్సైట్కి వెళ్తే మనకి ఫ్రీగా ఉంటుంది. కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని సర్వీసెస్ ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి అంటే కొంచెం ఎంతో కొంత పే చేయండి. ఇయర్కి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 3,000, 4,000, 5,000 ఉంటుంది. మీకు ఈ కంపెనీ మీ ఫండమెంటల్ పరంగా ఆ కంపెనీ గురించి మొత్తం డీటెయిల్గా మీకు ఇస్తాం. దీంతోపాటు అన్ని కంపెనీస్, మనకి ఏవి కంపెనీ కావాలో లిస్టెడ్ కంపెనీస్, అన్ని కంపెనీస్ డేటా అంతా కూడా ఈ స్క్రీనర్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు, రిజల్ట్స్ని అప్డేట్ చేస్తారు, న్యూస్ని అప్డేట్ చేస్తారు. తర్వాత ఫిల్టర్స్ ఉంటాయి, తర్వాత గ్రోత్ స్టాక్స్ ఉంటాయి. గ్రోత్ స్టాక్స్ ఏవేవి ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అంటే మీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్ అనే వాళ్ళు వీళ్ళు ఏంటి అంటే ఈ విధంగా కంపెనీస్, అంటే ఇది ఓన్లీ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీసే కాదు, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కి ముందు ఏవైతే ఉంటాయో స్టేజెస్ ఉంటాయండి. సీడ్ స్టేజ్ కానివ్వండి, ఎర్లీ స్టేజ్ కానివ్వండి, తర్వాత గ్రోత్ స్టేజ్, ఈ విధంగా ఉంటాయన్నమాట. ఆ టైంలో ఆ కంపెనీస్కి డబ్బు కావాల్సి ఉంటుంది, ఫండింగ్ కావాల్సి ఉంటుంది అనమాట. సో అటువంటి కంపెనీస్ అన్నీ వీళ్ళ ఈ ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్లో వెబ్సైట్లో లిస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉంటారు. దీంతోపాటు డబ్బు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వెంచర్ క్యాపిటలిస్ట్ కానివ్వండి, ప్రైవేట్ ఈక్విటీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇటువంటి దాంట్లో రిజిస్టర్ అవుతారు. పే చేసి ఎంతో కొంత సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇయర్లీగా వీళ్ళు చేస్తారు. ఇది వీళ్ళ బిజినెస్ అండి. ఇదేంటంటే అసెట్ లైట్ మోడల్ అనమాట. ఇది మంచి ఓవరాల్గా చెప్పాలి అంటే గ్లోబల్గా మంచి మన ఇండియా కన్నా వీళ్ళకి గ్లోబల్ రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి.
సో గ్లోబల్గా ఉంది. గ్లోబల్గా చాలామంది ఏదన్నా కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే దాంట్లో ఎవరున్నారు, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్రారంభించబడింది, సో దాంట్లో ఆ కంపెనీలో జరుగుతున్న పరిణామాలు, తర్వాత రెవెన్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి డేటా అనమాట. అదేవిధంగా కాంపిటీటర్స్ ఎవరు, అదేవిధంగా రిపోర్ట్స్, రీసెర్చ్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. మొత్తం ఓవరాల్ సెక్టర్ వైజ్ అనాలిసిస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఒక సెక్టార్ని మనం చూస్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎవరన్నా ఏ కంపెనీకి ఎవరు ఫండ్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఇది ఈ కంపెనీ చేసే బిజినెస్. ఈ కంపెనీలో మనకి నిలేకాని అంటే మన ఇన్ఫోసిస్ స్టార్టింగ్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో నందన్ నిలేకాని గారు దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఎగ్జిట్ కూడా అయిపోయారు, ఐపీఓలో ఎగ్జిట్ అయిపోయారు అనమాట. అదేవిధంగా సచిన్ బన్సల్ ఫ్లిప్కార్ట్ ప్రమోటర్, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. అందరూ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒకటే కాదండి, మీకు ఎప్పుడు కూడా మీ ఆలోచన పెద్ద బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఇట్లా ఈ విధంగానే ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. బిగ్ ప్లేయర్స్ ఎవరు కూడా ఎర్లీ స్టేజ్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అదే మన నిలేకాని గారు మన కాఫీ డేలో కూడా ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఐపీఓలో ఎగ్జిట్ అయిపోయారు. 2015లో ఐపీఓ టైంలో ఎగ్జిట్ అయిపోయారు అనమాట. ఎందుకంటే ఐపీఓకి వచ్చే టైంకి అది 10 రెట్లు 20 రెట్లు మనకి అమ్ముతారు. అంటే ఈ రోజు అయితే మరీ దారుణం. ఈ మధ్యకాలంలో వస్తున్న ఐపీఓలంతా కూడా రూపాయి వస్తున్న 100 రూపాయలకి అమ్మేస్తున్నారు. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఒక స్టాక్ని మనం పట్టుకోవాలి. ఆ స్టాక్ అని కాదు, బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయండి. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఆ స్టాక్ కంపెనీలో ఉన్నారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ ఏదైనప్పుడు కూడా ఈ ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్ ఓవరాల్గా పాజిటివ్స్ మాట్లాడుకోవాలి అంటే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. అసెట్ లైట్ మోడలు వీళ్ళకి ఇప్పుడు అంటే వీళ్ళకి మళ్ళీ కొన్ని వేల మంది వీళ్ళకి క్లయింట్స్ ఉన్నారు సబ్స్క్రిప్షన్ బేసిస్లో. ఇంకా పెరిగే కొద్దీ వీళ్ళకి మార్జిన్స్ పెరుగుతాయండి. అది బ్యూటీ ఏంటంటే ఇందులో మార్జిన్స్ పెరుగుతూ ఉంటాయి. కాకపోతే మైనస్ పాయింట్ పరంగా చూడాలి అంటే గ్రోత్ పరంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో 33 crores ఉంటే రెవెన్యూస్ ఈరోజు 78 crores. 78 crores మీద 33 crores ప్రాఫిట్ ఉంటారు. అంటే ఇంత చిన్న కంపెనీ, ఇంత చిన్న సైజ్ కంపెనీ వాల్యూమ్ పరంగా కొంచెం పెరిగింది అనుకోండి, బాగుంటుంది. బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ వ్యూలో చూడాలి అంటే పాజిటివ్గానే ఉన్నాను. ఇంకొక నెగిటివ్ కూడా ఉందండి, కాంపిటీషన్ కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మేము టాప్ 5 కంపెనీస్లో ఒకరు అంటున్నారు. బట్ ఇటువంటి టెక్నాలజీలు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేమండి. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంటే వేరే వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మారడం అని కాదు, కాంపిటీషన్ కూడా ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఆలోచించాలి. కాబట్టి ఓవరాల్గా ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్ పరంగా నేనైతే చిన్న సైజ్ కంపెనీ, 1000 crores మార్కెట్ క్యాప్ ఉంది. పర్లేదండి, ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ప్రయత్నం చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంది. ఇది నేను అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది నా సలహా అయితే కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ ఇన్ ద సెన్స్ కాంపిటీషన్ పరంగా రిస్క్ ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుంది. గ్రోత్ పరంగా వీళ్ళు కొంచెం పెంచుకుంటే అంటే గ్రోత్ ఆఫ్ కోర్స్ ఫ్యూచర్లో ఏంటంటే ఇటువంటి కంపెనీస్ బాగానే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి ఇటువంటి కంపెనీస్కి భవిష్యత్తు అయితే బాగుంటుంది. తర్వాత వ్యాపార పరంగా మన ఇండియాలో కానీ గమనిస్తే చాలా స్టార్టప్ కంపెనీస్ పరంగా చాలా ముందుకు వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే ట్రెడిషనల్గా చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఇటువంటివి కాకుండా కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాస్ వస్తున్నాయి. అటువంటి వాళ్ళకి ఇటువంటి ప్లాట్ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కంపెనీ మీద లాంగ్ టర్మ్ వ్యూలో నేను పాజిటివ్గా ఉన్నాను. తర్వాత సుజలాన్ గురించి అడుగుతున్నారు. సో చాలా టైం దానికి ఎక్కువ తీసుకున్నాం. సుజలాన్ పరంగా బ్రీఫ్గా చెప్పాలి అంటే రీసెంట్గా ఇది బాగా పెరిగిందండి. దీన్ని 16-17 రూపాయలు ఉన్నప్పుడు మనం ఎర్లీగానే ఐడెంటిఫై చేసాము. ఎందుకంటే డెట్ తగ్గుతుంది అని ముందుగా ఐడెంటిఫై చేసాము. ఆల్రెడీ ఇప్పుడు చూడాలంటే డెట్ అనేది చాలా వరకు లేదు. ఒక టైంలో చాలా పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండి దాదాపు కంపెనీ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. తర్వాత స్లోగా కంపెనీ అంటే అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా చాలా వరకు అంటే బాగానే, అంటే ఇంకా చెప్పాలంటే మేనేజ్మెంట్ పరంగా బాగానే కంపెనీని నిలబెట్టారని చెప్పొచ్చు. ఆ టైంలో ఎస్బీఐ వీళ్ళకి లోన్ ఇచ్చిందనమాట. సో ఎస్బీఐ దాంట్లో ఈక్విటీ తీసుకుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇంకివ్వడానికి. అందుకని ఏం చేసిందంటే ఎస్బీఐ ఈక్విటీ అంటే వీళ్ళ దగ్గర షేర్స్ని తీసేసుకుందనమాట. 6% ఎంతో ఉంది. సో ఆ విధంగా స్లోగా కష్టాల నుంచి బయటపడ్డారు. సో అంటే వీళ్ళ ఇంకా బిజినెస్ అంటే చెప్పాలంటే విండ్ టర్బైన్, ఆల్టర్నేట్ విండ్ ఎనర్జీ పరంగా విండ్ టర్బైన్ దాంట్లో ఉన్నారు. ఒక టైంలో దీని ప్రమోటర్ ఏంటంటే మన ఇండియాలో 4th రిచెస్ట్ మ్యాన్ అనమాట. సో అటువంటిది కంపెనీ కొలాప్స్ అయిపోయింది. సో 400 రూపాయలకి వెళ్ళింది ఒక టైంలో.
అక్కడ నుంచి ₹2 ₹3 వచ్చి రీసెంట్గా పెరిగింది. ఈవెన్ రీసెంట్గా పెరిగినా కూడా ఇది అంత అంటే వాల్యుయేషన్స్ పరంగా మనకి చాలా చీప్గా దొరుకుతుంది అనుకోవకండి. ₹40 ₹50 ఉంది కదా అని 63,000 కోట్ల మార్కెట్ క్యాప్ అండి. ఇప్పుడు కూడా 63,000 కోట్ల మార్కెట్ క్యాప్ అనమాట. సో ఓవరాల్గా గ్రోత్ అయితే లేదు. పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే ఏంటంటే డెట్ అనేది దాదాపు లేదు, అది పాజిటివ్. ఇక నెగిటివ్ పరంగా చూడాలి అంటే గ్రోత్ పరంగా లేదు. గ్రోత్ కానీ ఉంటే స్టాక్ని మనం పెరిగినా కూడా దానికి ఓకే గ్రోత్ ఉంది కాబట్టి పెరిగింది అనుకోవచ్చు. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ట్రాక్ చేయండి. దీన్ని రిజల్ట్స్ పరంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఓవరాల్గా దీని మీద కూడా పాజిటివ్గానే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేట్ ఎనర్జీ మీద చాలామంది అంటే ఈవెన్ ఎక్కువ ఎవరు చేస్తుంటారంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే కంపెనీస్ అండి, పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కోసము చేస్తూ ఉంటారండి. విండ్ పవర్లోకి ఎంటర్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఉంది అనుకోండి, లేకపోతే ఇంకొక పెద్ద గ్రూప్ ఉంది, వాళ్ళు ఒక 50 కోట్లు 40 కోట్లు విండ్ పవర్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు సుజలాని వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, తర్వాత మెయింటెనెన్స్ చేస్తారు, అన్నీ వీళ్ళే చూసుకుంటారు అన్నమాట. సో ఇది వీళ్ళు చేసే పని. అయితే ఇక పెద్ద కంపెనీస్ ఎందుకు విండ్ పవర్ కాదు ఆల్టర్నేట్ ఎనర్జీలోకి ఎందుకు రావాలనుకుంటారంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అంతకు ముందు చెప్పినట్టుగా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అనేది ఉంటాయన్నమాట. బట్ ఓవరాల్గా ఈ విండ్ పవర్కి అయితే భవిష్యత్తు పరంగా బాగానే ఉంటుంది మన ఇండియాలో. తర్వాత సుజలాన్ ఇండియా కాదు, ఈవెన్ గ్లోబల్గా కూడా దీనికి ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా దీని మీద కూడా నేను పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఎక్కువ రీటైల్ స్పెక్యులేషన్ ఉంటుందండి, బాగా స్పెక్యులేషన్ ఉంటుంది. మన రిజల్ట్ పరంగా కూడా ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పటికప్పుడు రిజల్ట్స్లో గ్రోత్ ఉంటే మీరు కంటిన్యూ కాండి. గ్రోత్ లోపిస్తే మాత్రం మీరు దీంట్లో కొంచెం జాగ్రత్త పడండి. ఇది సుజలాన్ గురించి. ఇంకొక స్టాక్ రాళ్ళర్ అండి, బ్రీఫ్గా చెప్పేద్దాం. జిఎంఎఫ్ రాళ్ళర్ మీద నేను పాజిటివ్గానే ఉన్నాను. మన రిజల్ట్స్ కూడా బాగున్నాయి. కొంచెం స్టాక్ అయితే వీక్గానే ఉంది షార్ట్ టర్మ్ వ్యూతో, బట్ లాంగ్ టర్మ్ వ్యూతో మాత్రం స్టాక్ని మీరు హోల్డ్ చేయండి, ప్రాబ్లం అయితే లేదు. కొంచెం ఓపిక ఉండాలండి. ఇమీడియట్గా స్ట్రాంగ్గా భారీగా పెరిగే అవకాశాలు అయితే లేదు, బట్ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న డౌన్ ట్రెండ్ అయితే కొంచెం ఆగడానికి అవకాశం ఉందండి. ఇది జిఎంఎఫ్ రాళ్ళర్ గురించి. ఇది వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్గా మెంటార్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బ్యాచ్ February 19th నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. 7702906749, 7995127008. ఈ 2 వాట్సాప్ నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే మెయిన్గా దీని ముఖ్య ఉద్దేశం ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్గా మారాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్కెట్కి సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేస్తాం, ఆప్షన్స్లో ఎలాంటి ట్రేడ్లు తీసుకుంటాం, మెయిన్గా స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. 100 days పాటు మీకు సపోర్ట్గా ఉంటుంది. Please like, subscribe and share our videos.